సో ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం యొక్క పార్ట్ 4 గురించి మనము డిస్కషన్ చేసుకుని దీంట్లో మొత్తం డెప్త్ వచ్చేస్తుంది, ఇంకా ఇంతకు మించి ఉండదు. ఇంకా 15వ ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్. ఇప్పుడు మనకు ఫైనల్గా ఫినిష్ టచింగ్లో ఏపీకి కేటాయింపులు 2021-26 సంవత్సరానికి ఏ విధంగా కేటాయింపులు చేశారు మన ఆర్థిక సంఘం అనేది మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు మీరు మనం జాగ్రత్త కలిస్తే కేంద్ర పన్నుల్లో కేటాయింపు. కేంద్రం చూడండి. ఫస్ట్ కాలంలో ఏముంది? కేంద్ర పన్నులు ఉన్నాయి కదా, ఈ కేంద్ర పన్నుల కేటాయింపు. ఎన్ని కోట్ల రూపాయలను 2021-26 సంవత్సరాన్ని కేంద్ర పన్నుల్లో కేటాయింపుల కింద చేయడం జరిగిందని అంటే 1,70,976 కోట్లు. 1,70,976 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగినది. ఓకే రైట్. చూడండి. ఏపీకి కేటాయింపులు 2021 సంవత్సరం నుంచి 26 వరకు కేంద్ర పన్నుల కేటాయింపులో ఎన్ని లక్షల కోట్లు? 1,70,976 కోట్ల రూపాయలను మనకు కేటాయించడం జరిగింది మన 15వ ఆర్థిక సంఘం ఎన్కే సింగ్ గారు. అదేవిధంగా వివిధ గ్రాంట్లు ఎలా ఉన్నది కూడా చూద్దాం మనం. చూద్దామా? మరొకటి ఏంటి? వివిధ గ్రాంట్లు. సెకండ్ కాలంలో వివిధ గ్రాంట్లు, వివిధ రకాలైన గ్రాంట్లు మీ ఇష్టం. వివిధ గ్రాంట్లు. అందులో వివిధ గ్రాంట్లు అంటే ఏమేమి ఉన్నాయి? రెవెన్యూ లోటుకి ఎంత కేటాయించింది, పంచాయతీకి ఎన్ని కోట్లు కేటాయించింది, పట్టణ నగరపాలకి ఎన్ని కోట్లు, ఆరోగ్య రంగానికి ఎన్ని కోట్లు, ప్రకృతి వైపరీత్యాలకు ఎన్ని కోట్లు, అంతే కదా వివిధ గ్రాంట్లు అనేటువంటిది. ఇప్పుడు మనకు రెవెన్యూ లోటు ఎన్ని కోట్లు కేటాయించడం జరిగినది అనేది మనం ఒక పాయింట్ తీసుకుందాం. ఫస్ట్ ఏంది? వివిధ గ్రాంట్లు. ఫస్ట్ వన్ ఏంది? రెవెన్యూ గ్రాంట్లు. రెవెన్యూ గ్రాంట్లు. అంటే ఇక్కడ రెవెన్యూ గ్రాంట్ అంటే రెవెన్యూ లోటు జరిగింది కదా మనకు. ఆ రెవెన్యూ లోటు గ్రాంట్లు ఎన్ని కోట్లు అంటే 30,497 కోట్లు. ఎన్ని కోట్లు? 30,497 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎగ్జామినర్. ఎందుకంటే రెవెన్యూ లోటు కింద 15వ ఆర్థిక సంఘము ఎన్ని కోట్లు కేటాయించింది అంటాడు. ఎన్ని కోట్లు కేటాయించింది? 30,497 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇట్లా క్లారిటీ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మన పంచాయతీ ఉన్నాయి, లోకల్ బాడీస్ ఉన్నాయి. లోకల్ బాడీస్, ఈ లోకల్ బాడీస్కి 2021-26 సంవత్సరానికి ఎన్ని కోట్లు కేటాయించింది, ఎన్ని వేల కోట్లు కేటాయించింది అనేది ఇక్కడ కీలకం. సెకండ్ ఏంది? ఏంటి? లోకల్ బాడీస్కి గ్రాంట్లు. లోకల్ బాడీ ఎన్ని కోట్లు కేటాయించింది? 10,000 కోట్లు. ఓకేనా? 10,231 కోట్లు. 10,231 కోట్లు. 30 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నప్పుడు అర్బన్ బాడీస్ కూడా ఉన్నాయి కదా. అర్బన్ బాడీస్కి ఎన్ని కోట్లు? అర్బన్ లోకల్ బాడీస్కి గ్రాంట్లు 2021 నుంచి 26 సంవత్సరానికి ఎన్ని కోట్లు కేటాయించడం జరిగిందంటే దీంట్లో ఆఫ్ ఎంత? 5,231 కోట్లు కేటాయించడం జరిగినది. ఇట్లా మనము క్లారిటీ వెళ్ళిపోతూ సబ్జెక్ట్ని పెంచుకుంటూ మనము వెళ్ళాలి. ఓకే రైట్. చూడండి. మరొక అంశం ఏంటి అని అంటే ఇక్కడ లోకల్ బాడీ గ్రాంట్స్ వచ్చాయి. మరేంటి? ఆరోగ్య రంగం అనేది ఉండదు కదా. ఈ ఆరోగ్య రంగానికి ఎన్ని కోట్లు కేటాయించింది అంటాడు. ఫోర్త్ వన్ ఏంది? ఆరోగ్య రంగానికి గ్రాంట్లు. ఏపీకి ఆరోగ్య రంగానికి గ్రాంట్లు ఎందుకు చేశారు? చూడండి, 2,601 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. 2,601 కోటి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఏమో ఎగ్జామినరు 2021-26 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘము ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది అని అంటాడు. ఎన్ని కోట్లు కేటాయించింది లోకల్ బాడీస్కి? 10,000 కోట్లు. 10,000 తర్వాత ఏంటి? 2, 3 గ్యాప్ ఎంత? 1. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మరి అర్బన్ లోకల్ బాడీస్కి ఎంత? దీంట్లో ఆఫ్ 5,000. ఇంక సేమ్ డిజిట్. ఆరోగ్య రంగానికి 2,600 కోట్లు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి కదా. ఈ ప్రకృతి వైపరీత్యాలకు కూడా
సో మనకేం చేయాలి? సో ప్రభుత్వం అనేటువంటిది సో ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఎన్ని కోట్లు కేటాయించిందంటే 6180 సో 3 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే రైట్. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను రాస్తున్నాను. 5th వన్ ఏంటంటే సో ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలకి ఎన్ని కోట్లు అని చెప్పాను నేను మీకు? ఓకేనా, 6183 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎందుకంటే మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కూడా ఉంది గ్రూప్ 2 వాళ్ళకి. అండ్ సో కాబట్టి సో మీరు గ్రూప్ 1 వాళ్ళకి కూడా డిజాస్టర్ అనేటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో వస్తుంది మీకు. పేపర్ 1లో ఎవరికైనా కామన్గా ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అని చెప్పాను. ఓకేనా, సో ఎప్పుడది బిట్ అనమాట. ఓకేనా, సో ఇది ప్రకృతి విపత్తులు. సో ప్రకృతి విపత్తులకి మానవ ప్రేరిత విపత్తులు ఉన్నాయి కదా. ప్రకృతి విపత్తులు అంటే ఏంటివి? భూకంపాలు, సునామీలు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకు సో అధిక తుఫాన్లు, అధిక వర్షపాతాలు, అటు తుఫాన్లు, ఓకేనా, చక్రపాతాలు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతి సిద్ధమైనటువంటి విపత్తులు. అదే మానవ సిద్ధమైనటువంటి విపత్తులు ఏంటివి? సో మానవ ప్రేరిత విమాన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఓకేనా, అగ్నిమాపకాలు, ఇవన్నీ కూడా మానవ ప్రేరితమైనటువంటి విపత్తులు ఇవి. ఓకే, ఈ విపత్తులు కూడా సో ఆర్థిక సంఘం ఏం చేసింది? సిఫారసు చేసింది. ఓకే రైట్. ఎన్ని వేల కోట్లు అంటే 6183 కోట్ల రూపాయలు సిఫారసు చేసింది మన ఆర్థిక సంఘం. ఇలా మీరు చదువుకుంటూ పోవాలి. సో ఎందుకంటే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్కి అండ్ ఎకానమీకి లింక్ వేసుకుంటూ, ఓకేనా, ఆర్థిక సంఘాన్ని లింక్ వేసుకుంటూ ఎగ్జామినరు మీకు బిట్ ఫ్రేమ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, సో 15వ ఆర్థిక సంఘము 2021-26 సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేల కోట్లని గ్రాంట్గా సిఫారసు చేసింది అని అంటాడు. 6183 కోట్ల రూపాయల విషయం మనకు క్లారిటీ వెళ్ళాలి. ఓకేనా, సో మీకు 73, 74 అమైండ్మెంట్స్ ఉన్నాయి. ఆ అమైండ్మెంట్స్ కూడా పంచాయతీకి సో 15వ ఆర్థిక సంఘము ఎన్ని వేల కోట్ల రూపాయలని గ్రాంట్గా సిఫారసు చేసింది అంటే డైరెక్ట్ బిట్టుంటాయి. ఎందుకంటే డిజిటల్ కదా, ఇవన్నీ డిజిట్స్ సంబంధించినట్టు కాబట్టి. సో అప్పుడు మనం ఏం చెప్పాలి? 10,000 గుర్తుపెట్టుకోవాలి. 2, 3కి గ్యాప్ ఎంత? 1. కాబట్టి ఇప్పుడు ఏం చదవండి? 10,231 కోట్లు. ఎలా మీరు సబ్జెక్ట్ని తీసుకెళ్ళాలి. సబ్జెక్ట్ అంతేగాని డిజిట్ ఉన్నది కదా మన ఇష్ట ప్రకారం మనం చదవదామంటే అక్కడ కుదరదు. ఓకేనా, డిజిట్ ఆడుకోండి. ఎన్ని డిజిట్లు మీరు గుర్తుపెట్టుకోగలరు? చదువుకోవాలి. చదవటం ఎలా అనేది గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ లోటు మీరు ఆలోచించండి. రెవెన్యూ లోటు 30,000 అని గుర్తుపెట్టుకోండి. 30,000 తర్వాత 497 అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో 497 అనే విషయం నీకు అంటే 30,000 కదా కలుపుకుంటే ఆప్షన్ ఏలో 30,497 కోట్లు ఉంటుంది. బీలో ఏం పెట్టుంటాడు? 40,000. సో 497 అని పెట్టుంటాడు. సీలో ఏం పెట్టుంటాడు? సో 50,497 కోట్లు అని పెట్టుంటాడు. డీలో 5,000. సో 5,000 కదా అంటాడు. సో ఏదో ఒకటి మనకు కాన్సెప్ట్ తెలుస్తుంది కాబట్టి దాన్ని టిక్ కొట్టే ఈజీగా. ఇలా చదువుకుంటూ పోవాలి. ఓకే, ఇప్పుడు మనకు మనకు సో చూడండి, కేంద్ర పన్నుల్లో వాటా సో 2021-26 సంవత్సరం కింద 1,70,976 కోట్లు కేటాయించడం జరిగింది మన ఎన్కే సింగ్ గారు. సో బేసిక్ బిట్ స్పందిస్తాడు, డెప్త్ బిట్ స్పందిస్తాడు. సో డెప్త్ బిట్లు పడినప్పుడు ఎవరైనా కామన్గా 90 బిట్లు అనేది ఎకానమీలో పెడతారు. 90 నుంచి 100 పోయే వాళ్ళే సక్సెస్. 90 నుంచి 100 నుంచి సో 110 పోయే వాళ్ళు సక్సెస్ రేట్, వాళ్ళకి పోస్టింగ్. సో అదేవిధంగా 110 నుంచి 120కి వెళ్ళే వాళ్ళ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ర్యాంకర్స్. ఓకేనా, పోస్ట్ కన్ఫర్మ్ డిక్లేర్గా హ్యాపీగా తడుగుట్టేసుకుని నిద్రపోవచ్చు అని అర్థం. కూడా మీరు చదవండి, స్ట్రాంగ్గా చదవండి. సో గ్రూప్ 4 పోస్టు, గ్రూప్ 2 పోస్టు, గ్రూప్ 1 పోస్టు ఎందుకు రాదు ఎకానమీలో? ఎకానమీ అతి సునాయాసనంగా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ యూనిట్ వరకు నేను పాయింట్ కూడా వదలకుండా సో మా గణిత స్టడీస్ నుంచి నేను మీకు అందిస్తాను. మీరు చదవండి అంతే. మీ నుంచి నేను ప్రోత్సాహం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదొక్క రిక్వెస్ట్ మీ నుంచి నేను కోరుకున్నాను. ఇంకేం అవసరం లేదు నాకు, నేను పే చేయాలంటే చేయను. ఓకే రైట్. సో నెక్స్ట్ మనకు గ్రాంట్లు అనేది వచ్చేసింది. నెక్స్ట్ సో మరొక గ్రాంట్లోకి వెళ్దాం. ఓకేనా, చూడండి, ఇలా మీరు సబ్జెక్ట్ని పుంకాలుగా తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు మనకి ఎకానమీలో ఓకేనా స్కోరింగ్ అనేది ఎందుకు రాదు? చదవాలి, కష్టపడి చదవకపోతే అంత పెద్ద పోస్ట్ మీకు ఊరికి ఇచ్చేస్తాడా? ఎవరు కదమ్మా. ఓకే రైట్. కాబట్టి అలా చదవండి. ఓకే రైట్, ఏం ఇబ్బంది పడద్దు. ఓకేనా, చదవండి, కష్టపడండి, ఫలితం దేవుడి ముందే పడండి. ఓకే రైట్. ఇప్పుడు సో సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్. సో 3rd వన్ ఏంటి? ఏపీ ప్రభుత్వానికి ఓకేనా సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్.
ఇప్పుడు మనము ఏపీ ప్రభుత్వానికి 2021-26 సంవత్సరం వరకు సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇవన్నీ కోట్లు కేటాయించడం జరిగిందని అంటే చూడండి. సో ఫస్ట్ సెక్టార్స్ అంటే ఒక్కొక్క సెక్టార్ చూద్దాం. ఆరోగ్య సెక్టార్కి, ఆర్థిక గణాంకాలకి, గ్రామీణ రహదారులకి, న్యాయ పాలనకు, ఉన్నత విద్యకు, ఓకేనా. సో అదేవిధంగా వ్యవసాయ సంస్కరణలకి. సో వీటన్నిటికీ ఇవన్నీ ఒక్కొక్క సెక్టార్కి ఎన్ని కోట్లు కేటాయించింది 2021-26 సంవత్సరానికి అనేది మనకు కీలకమైనటువంటి అంశం కాబట్టి దాన్ని చూద్దాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క సెక్టర్ చూద్దామా. ఫస్ట్ సెక్టరు ఆరోగ్యం. ఆరోగ్య రంగానికి ఎన్ని కోట్ల రూపాయలు సిఫారసు చేసింది మన ఆర్థిక సంఘము అని అంటే జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎన్ని కోట్లు? 877 కోట్ల రూపాయలు సిఫారసు చేయడం జరిగినది 2021-26 సంవత్సరం. కామన్ ఇక్కడ రాసేస్తాం దీన్ని 2021-26 సంవత్సరానికి సిఫారసు ఓన్లీ ఏపీకి. ఓకే రైట్. సెకండ్ వన్ ఏంది మనకు? ఆర్థిక గణాంకాలు. సో ఆర్థిక గణాంకాలు సెకండ్ వన్ ఎవరు? ఆర్థిక గణాంకాలు. సో ఆర్థిక గణాంకాలు చేయాలి కదా వీళ్ళకి ఎన్ని కోట్లు కేటాయించిందంటే 19 కోట్లు కేటాయించడం జరిగినది. సో కాబట్టి ఆర్థిక గణాంకాల వారికి ఎన్ని కోట్లు కేటాయించారు? సో 19 కోట్లు కేటాయించడం జరిగింది. ఇలా మీరు వెళ్ళిపోవాలి. అదేవిధంగా గ్రామీణ రహదారులకి. సో చూడండి థర్డ్ సెక్టార్ గ్రామీణ. సో ఏంటి? రోడ్లు. సో రోడ్లు. ఈ గ్రామీణ రోడ్డుకి ఎన్ని కోట్లు కేటాయించడం జరిగిందంటే క్లారిటీకి వెళ్ళండి మీరు. ఓకే రైట్. 344 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది. ఇలా వెళ్ళాలి మీరు. ఓకేనా రైట్. సో మరి ఓకే. సో వీటికి వచ్చాయి. ఇప్పుడు న్యాయపాలన ఉన్నది కదా. ఈ న్యాయపాలనకి ఎన్ని కోట్లు కేటాయించింది? న్యాయపాలన. సో న్యాయపాలనకు 8,000 కోట్లు కేటాయించిందంటే 295 కోట్లు కేటాయించడం జరిగింది. చూసారా? ఓకేనా. ఎన్ని సంవత్సరాలు కలిపి? ఓకేనా 2021-26 సంవత్సరానికి. అదేవిధంగా మనకు సో ఉన్నత విద్య అనేది ఉన్నది. సో ఉన్నత విద్య. సో చూడండి ఉన్నత విద్య. సో ఉన్నత విద్యకు ఎన్ని కోట్లు అంటే 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది. ఉన్నత విద్యకి ఎన్ని కోట్లు కేటాయించి? విద్య చాలా ఇంపార్టెంట్. 250 కోట్ల రూపాయలు. న్యాయపాలనకి 295 కోట్లు. గ్రామీణ రోడ్లకి 3, 4 అయిపోయింది. సో ఆర్థిక గణాంకాలకి 19 అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆరోగ్యానికి 8, 7 అయిపోయింది, ఫినిష్. అదేవిధంగా సో వ్యవసాయ సంస్కరణ చేయాలి కదా. ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే నేను మీకు చెప్తున్నా అంటే వ్యవసాయ సంస్కరణలు అనేది విపరీతంగా జరుగుతున్నాయి మనకు సంస్కరణలు. ఈ వ్యవసాయ సంస్కరణలకి మనకు మన రాష్ట్ర ప్రభుత్వానికి 2020-21 సంవత్సరానికి గాను ఎన్ని కోట్లు కేటాయించినది చాలా కీలకమైనటువంటి అంశం. ఓకేనా. సో 4,290 కోట్లు కేటాయించారు. దేనికి? వ్యవసాయ రంగానికి. ఇక్కడ రాస్తాను. సో వ్యవసాయ సెక్టార్కి, వ్యవసాయ రంగంలో సంస్కరణలకి 4,290 కోట్లని కేటాయించడం జరిగినది. ఇలా మనం వెళ్ళిపోవాలి. ఓకేనా. సో అదేవిధంగా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అని ఉన్నాయి. స్టేట్కి స్పెసిఫిక్ గ్రాంట్లు వస్తాయి. సో స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు అంటే చూడండి. సో స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అని చెప్పేసి 2,300 కోట్లు. ఇలా వెళ్ళిపోవాలి మేము. ఇక్కడ కీలకమైనటువంటి ఉన్నత విద్య అండ్ వ్యవసాయ సంస్కరణలు. వ్యవసాయ సంస్కరణలకు ఎన్ని వేల కోట్లు? 4,000 కోట్లు. 4,290 కోట్లు కేటాయించడం జరిగింది వ్యవసాయ సంస్కరణల కోసం. ఓకేనా. ఇట్లా క్లియర్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు సార్ ఇదంతా మొత్తం టోటల్ ఎంత అని అంటే టోటల్ అనేది ఒకసారి మీరు క్యాల్కులేషన్ చేయండి. నేను సింపుల్ మెథడ్ చెప్తాను మీకు. సో ఆంధ్రప్రదేశ్కి 2021-26 సంవత్సరానికి గాను ఎన్ని కోట్లు కేటాయించింది గ్రాంట్లు అంటే టోటల్ గ్రాంట్స్. ఇప్పుడు దాకా మీకు చెప్పాను కదా లిస్ట్ టోటల్. ఎట్లా అంటే ఒక లాజిక్ చెప్తాను చూడండి. ఇన్ని మీకు చిన్నప్పుడు మేడం చెప్పుకుంటారు. టోటల్ గ్రాంట్ అంటే 2, 3, 4 సో 100 సింపుల్ గుర్తు 103 క్లియర్. ఓకేనా. సో 103 కోట్లు. ఇట్లా మీరు చదువుకుంటూ పోవాలి. అంతేగాని సో ఉంది కదా డేటా అని చెప్పేసి 2,34,103 కోట్లు అట్లా చదవకూడదు. సింపుల్ భాషలో చదువుకోండి. సో 2000 ఆంధ్రప్రదేశ్కి సో 15వ ఆర్థిక సంఘము 2021-26 సంవత్సరానికి ఎన్ని కోట్లు కేటాయింపులు చేసిందని అడుగుతాడేమో ఎగ్జామినర్.
అప్పుడు ఎన్ని 2 3 4 సో 103. దీన్ని క్యాల్కులేట్ చేయండి. సో 2,34,103 కోట్లు. ఏం కష్టం ఉంది ఇక్కడ? డేటాని సింపుల్గా మీ మైండ్లోకి ఇంజెక్షన్ చేసుకోవడం ఎలా అని నేర్చుకోండి చాలు. లేదు మీ వాడుక భాషలో గుర్తుపెట్టుకోండి. సో రెవెన్యూ లోటు ఓకే రైట్, మన స్టేట్ బైఫర్కేషన్ అయింది, రెవెన్యూ లోటు చాలా ఎక్కువగా ఉందండి. ఎంత గుర్తుపెట్టు? 30 అంతే అయిపోయింది. అంటే 30,000 కోట్లు, 30,479 కోట్లు. సో 470 కోట్లు, 497 కోట్లు. ఇలా చదువుకుంటూ వెళ్ళాలి డేటాని. ఓకే రైట్. సో ఇప్పుడు మన ఎన్కే సింగ్ ప్రభుత్వం, ఎన్కే సింగ్ యొక్క వీళ్ళు ఏం చెప్పారనంటే ఓకేనా రైట్, కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేయడం జరిగినది. సిఫారసులు అనేది కూడా మనము ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే రైట్. వీళ్ళు ఏమేమి సిఫారసు చేశారు, ఇవి ఏమేమి చెప్పారు ప్రభుత్వానికి. ఓకేనా రైట్. సో వీళ్ళు ఏ మాట చెప్పారనేది చాలా కీలకమైనటువంటి అంశము. ఓకేనా రైట్. ఇది కూడా మనం చూసుకుందాం. ఏ పాయింట్ కూడా నేను మీకు మిస్ చేయను. వేస్ట్ అయిన పాయింట్ మాత్రం పక్కన పెడతాను, ఎందుకంటే బిట్లు రానటువంటివి ఎంత చెప్పినా వేస్ట్, కాబట్టి అది మాత్రం మిస్ చేస్తుంటాను. ఓకే రైట్. సో ఇప్పుడు ముఖ్యమైన సిఫారసులు ఏవి సిఫారసులు చేశారు? సో ఏవి సిఫారసులు చేశారు చూడండి. ఫస్ట్ ఎత్తుకో ఏం చెప్పారంటే వాళ్ళు డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంది కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005 అని చెప్పాను. ఓకే రైట్. అది మీరు అక్కడ చదువుకుందరు లేండి. ఇప్పుడు దీనికి ఎన్ని కోట్లు సిఫారసు చేసింది అని అంటే క్లారిటీకి వెళ్ళిపోవాలి మనం. ఎన్ని కోట్లు అని అంటే సో ఓవరాల్గా 1,60,000 కోట్ల రూపాయలు సిఫారసు చేసింది. ఎన్ని కోట్లు? 1,60,000 కోట్ల రూపాయలు సిఫారసు చేయడం జరిగినది. ఓకే, ఈ 1,60,000 కోట్ల రూపాయలని ఒకరే బేస్ చేస్తారు, కేంద్రం బేస్ చేస్తుందా? ప్రత్యేక కేటగిరీ లేని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈ అమౌంట్లో ఓకేనా. సో చూడండి, స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకి, స్పెషల్ స్టేటస్ లేని రాష్ట్రాలు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. అది ఏంటో మీకు చెప్తాను. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారు? అది కొండ ప్రాంతం అయి ఉండాలి, అది గిరిజన ప్రాంతం అయి ఉండాలి, అది సరిహద్దులతో కూడుకుని అంటే విదేశీ సరిహద్దులతో కలిగి ఉండాలి. అది ఎక్కడ? సో మౌలిక సదుపాయాలు అనేటువంటివి ఉండవు. పైగా ఆర్థిక లోటుతో ఆ రాష్ట్రం అనేది ఉంటుంది. ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి ఒకేనా ప్రత్యేక హోదా అనేవి ఇస్తారు ప్రభుత్వం. అంటే వీళ్ళు సిఫార్సు చేస్తారు. ఎవరు? 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. అంతేగాని ఎట్టబడితే అటు రూల్స్కి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా ఇచ్చేస్తారా? ఎవరు? ఓకే రైట్. సో ఈ స్టోరీని చెప్పేసాను మీరు జాగ్రత్త. ఎందుకంటే ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకు ఇస్తారు, ప్రత్యేక హోదా ఏ రాష్ట్ర ఎలాంటి లక్షణాలు కలిగిన రాష్ట్రాలకు ఇస్తారంటే ఈ లక్షణాలు. ఓకే రైట్. సరే, మనకు ఈ 1,60,000 కోట్ల రూపాయలని ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలు ఏ రేషియోలో ఉండాలంటే 75:25 ఓకేనా 25 రేషియోలో సో కాల్కులేషన్ చేసుకోవాలి. ఏ రేషియోలో? 75:25 సో ఓకేనా 75:25 రేషియో. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పటికి ఫండ్ అలికేషన్స్ అనేటువంటి ఎలా ఉంటాయి? ఒక ఫండ్ని 1,60,000 రూపాయలు మనం పొక్కు చేసుకోవాలి. పొక్కు చేసుకోవాలన్నప్పుడు ఓకేనా రైట్. సో ఇంత అమౌంట్ మనం డిజాస్టర్కి ఎత్తిపెట్టుకోవాలి. ఎప్పటికీ 2021-26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఎంత వస్తుంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఖాతాలోకి, రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలో ఎంత వస్తుంది అని అంటే మనకు క్లారిటీకి వెళ్ళిపోవాలి. ఎంత? 1,21,601 కోటి రూపాయలు అని చెప్పాను నేను. ఈ 1,60,000 రూపాయలలో 60,000 కోట్లు 1,60,000 కోట్లలో 75% కేంద్రం భరిస్తుంది. ఓకే, ప్రత్యేక హోదా లేదు. సో రిమైన్ 25% రాష్ట్ర ప్రభుత్వాలు. అడిగున్న నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నిష్పత్తిలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి కేంద్ర రాష్ట్రాలు నిధులు సమకూర్చాలంటే 75:25 రేషియోలో. ఓకే రైట్. సో ఎంత అలికేషన్ అంటే 1,60,000. 1,60,000లో 75% అంటే ఎంత వచ్చి ఉంటుంది? 1,00,000. మీరు రిమైన్ బ్యాలెన్స్, దీంట్లో రిమైన్ బ్యాలెన్స్ అయితే 25% అని అర్థం.
ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకు క్లారిటీగా వెళ్ళిపోవాల్సినటువంటి మరొక అంశం ఏంటి అని అంటే క్లియర్గా వెళ్ళండి. సో ఇప్పుడు ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల యొక్క పొజిషన్ ఏంది? సో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్ర పొజిషన్ ఏంటంటే 90:10 రేషియోలో పంచుకోవడం, అంటే ఫండ్ అలొకేషన్ చేసుకోవడం. 90% కేంద్రం వేస్తుంది, 10% రాష్ట్రాలు సమకూర్చాలి ఈ ఫండ్లోకి. ఇట్లా మనకు క్లారిటీ వెళ్ళిపోవాలి. సో మరొక అంశం ఏంటి అని అంటే ఇందులోనే భాగంగా మరొక సిఫారసు లేదంటే కోసలోటు ఫిజికల్ డెఫిసిట్. కోశాగారం లోటు అవుతుంది ప్రతి సంవత్సరం. అందుకే ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్పింది, ఫిజికల్ డెఫిసిట్ని మీరు ఓకే రైట్ 4% తగ్గించాలని చెప్పింది. సో ఈ సిఫారసులు కూడా చెప్పారు. ఏం చెప్పారు? ఫిజికల్ డెఫిసిట్ 4%కి రావాలని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఏమైనా సిఫారసు చేశారు వీళ్ళంటే సో జిఎస్డిపి అంటారు. జిఎస్డిపిలో 2021-22 సంవత్సరంలో 4% ఉంది ఫిజికల్ డెఫిసిట్ రాష్ట్ర ప్రభుత్వాలకి. దీన్ని 2022-23 సంవత్సరానికి గాను 3.5%గా, తర్వాత 23-26 సంవత్సరానికి 3%కి రావాలి. సో ఫిజికల్ డెఫిసిట్ అని చెప్తున్నారు. ఓకే రైట్. సో కేంద్ర ప్రభుత్వం అయితే ఎంత పర్సెంటేజ్కి వచ్చేయాలి? 4%కి వచ్చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు 2021-22 సంవత్సరానికి గాను 4% మీద డెఫిసిట్ ఉంది, కోశాగారంలో లోటు ఉంది. దీని క్రమేణా నెక్స్ట్ 2023-23లో 3.5%కి రండి. నెక్స్ట్ 26కంతా 3% మీరు వచ్చేయండి అని చెప్తుంది. ఏమో సో ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఓకే రైట్. సో ఆర్థిక సంఘం యొక్క సిఫారసుల మేరకు సో కోసలోటుని ఎంతవరకు తీసుకురావాలని సిఫారసు చేసిందంటే 4%. అదేవిధంగా 2000 రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంత ఉంది? 4% ఉంది. మీరు నెక్స్ట్ 2023లో చూసి 3.5 రండి. 2026 అంతా మీరు 3%కి అంతా మీరు లోటు బడ్జెట్కి తీసుకురావాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు బడ్జెట్ ఉంది, ఏపీ బడ్జెట్ మొత్తం అయిపోయింది. సో ఓకేనా, బడ్జెట్ మొత్తం మేము రిలీజ్ చేసేస్తాం. సో ఓకేనా రైట్. సో ఏపీ ఇండియన్ బడ్జెట్ ఉన్నది, ఇండియన్ బడ్జెట్ కూడా మేము మ్యాక్సిమం కవర్ చేస్తాము. ఓకే రైట్. నెక్స్ట్ మేము డెవలప్మెంట్ ప్రోగ్రామ్లకి తీసుకెళ్ళిపోతాం. ఓకే రైట్. ఇప్పుడు మరొక అంశం ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వము అనేటువంటిది ఏరియా ఫస్ట్ ఏంది? సో డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్ చేయాలని చెప్పింది. నెక్స్ట్ సలహా ఏమిచ్చింది? కోసలోటుని ఈ విధంగా చేసుకోండి అని చెప్పేసి సిఫారసు చేయడం జరిగింది మన యొక్క 15వ ఆర్థిక సంఘం ఎన్కే సింగ్ గారు. సో మరొక సిఫారసులు ఏంటంటే ఓకేనా, రుణభారాన్ని తగ్గించుకోండి అని చెప్పింది. మరొక ఏరియా ఏం చెప్పారు? రుణభారం తగ్గించుకోండి అన్నాడు. తగ్గించుకోండి. ఏంటి రుణభారము? రోజు రోజుకి అప్పులని పెరిగిపోతే ఆ అప్పులు తగ్గించుకోవాలని చెప్తుంది. ఇంకేం లేదు. కేంద్రము 2020-21 సంవత్సరానికి గాను 62.9% అనేది రుణభారం ఉంది. 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం యొక్క రుణభారం ఎంత ఉన్నది? క్లారిటీ చూడండి. 62.9% ఉన్నది రుణభారం. ఈ రుణభారాన్ని 2025-26 అంటే 2026 అంతా మీరు జీడిపిలో 56.9% రామన్నారు. అంటే 56.6%కి రామన్నది. సో అంటే ఇప్పటికి 2025-26 సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ రామన్నది? 56.6%కి రామని చెప్తున్నారు అనమాట వీళ్ళు. ఓకే రైట్. ఇట్లా మనం క్లారిటీకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ఏం చెప్తున్నారు వీళ్ళు? రాష్ట్ర ప్రభుత్వాలకి మీ కోశాగారంలో కూడా లోటు ఉన్నది, రుణం భారం అనేది ఎక్కువ పెరిగిపోతున్నది, ఓకేనా, మీరు కూడా తగ్గించుకోండి అని చెప్తుంది. ఎప్పటికీ 2021-22 సంవత్సరానికి గాను, ఆ 2020-21 సంవత్సరానికి. ఓకేనా. సో వీళ్ళు కూడా ఏం చెప్తుంది? మీది 32.1% రుణభారం అనేది ఉన్నది. 33.1 వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. రాష్ట్ర ప్రభుత్వ రుణభారం ఎంత ఉందంటే 33.1%. దీనిని 2025-26 సంవత్సరానికి 32.5%కి రాండి అని చెప్తుంది. ఇప్పటికి 2025-26 సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్కి రామన్నారు? ఓకేనా, 32%.
32.5%కి రావాలి అని చెప్తున్నారు. ఈ సలహా కూడా ఇచ్చారు, సిఫారసు చేశారు. రుణభారం 2020-21 సంవత్సరంలో ఎంత ఉంది? రుణభారము కేంద్ర ప్రభుత్వానికి 62.9% ఉన్నది. మీరు 2026 అంతా 56.6%కి రావాలని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రుణభారం ఎంత ఉంది? 2021 33.1% ఉంది. మీరు 2026 అంతా ఎంత రావాలని చెప్తుంది? 32.5% ఉన్నది. ఈ విషయం కూడా చెప్తుంది. అదేవిధంగా మరొక సిఫారసులు ఏం చెప్తున్నారనంటే రాబడి మార్గాలను పెంచండి అన్నాడు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్కి ఉంది. ఆల్రెడీ మీకు లోకల్ బాడీ కాకుండా అర్బన్ ఏరియాస్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది వాతావరణం. ఏప్రిల్ నుంచే 2021 ఏప్రిల్ నెల నుంచే మనకు ఆస్తుల ఆధారంగా ఆదాయం ఆధారంగా పన్ను రాబడి పెంచుకోవాలి అనే విషయాన్ని మన ప్రభుత్వం, మన ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది. ఆల్రెడీ న్యూస్ పేపర్లో కూడా మనకి ఎంటర్ అయిపోయింది. కాబట్టి ప్రభుత్వము 15వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సలహాను సిఫారసులు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఇది రెవెన్యూకి ఇంప్రూవ్మెంట్కి మంచి మార్గం. ఓకే రైట్. మరొకటి రాబడులు పెంచుట. రాబడులు పెంపు. ఈ విషయాన్ని కూడా వాళ్ళు సిఫారసు చేశారు. ఎవరు? 15వ ఆర్థిక సంఘం. ఎలా పెంచుకోవాలి ఆదాయాన్ని? ఆదాయము ఆధారంగా, ఆస్తుల విలువ ఆధారంగా పన్నులు రాబడి పెంచుకోవాలి. ఇది ఫస్ట్ క్లారిటీకి వెళ్ళిపోవాలి. ఇదే మీకు ఆన్సర్లో ఉంటుందేమో అనుకుంటున్నాను రేపు బిట్టు. అదేవిధంగా మనకి స్టాంప్ డ్యూటీలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను వేయండి అన్నాడు. మంచిదే. రిజిస్ట్రేషన్లో ఎంత వాల్యూ ఉందో దాని ప్రకారంగా మనం ఏం చేస్తాం? పన్ను వేస్తే పన్ను ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయ రావడంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? సంక్షేమ కార్యక్రమాలకి అధిక మోతాదులో పెట్టుబడి పెడుతుంది. ప్రజలైనటువంటి ఆర్థిక అభివృద్ధికి దారితీయడం జరుగుతుంది. మళ్ళీ రీసర్క్లింగ్ అనేది జరుగుతుంది. ఆస్తుల సమాచారం అంతా కూడా రిజిస్ట్రేషన్ శాఖలో ఉండాలని చెప్తున్నారు. ఓకే రైట్. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల విలువను ఒక శాస్త్రీయ బద్ధకంగా విలువలు లెక్క కట్టాలి అని చెప్తున్నారు. ఓకేనా? ఇది రాబడి మార్గాలు పెంపు. ఓకే రైట్. ఈ సలహా ఇచ్చారు. మరొక ఏంటంటే ఇదే రేపు మీకు బిట్ అయిపోతుందేమో నేను అనుకుంటున్నాను. చూడండి, ఆర్థిక నిర్వహణ విధానం. మరొక సిఫారసులు ఏంటి? ఆర్థిక నిర్వహణకు ఏర్పాట్లు. ఏంటి ఆర్థిక నిర్వహణకు ఏర్పాట్లు? మనకు జిఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది. మీకు బాగా గుర్తుంది. గూడ్స్ అండ్ సర్వీస్ కౌన్సిల్ ఏర్పడినట్టుగా ఇక్కడ కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కోశపరమైనటువంటి ఉంది కదా, దానికి ఒక డిపార్ట్మెంట్, దాన్ని ఫిజికల్ డిపార్ట్మెంట్ అంటే మనం. ఫిజికల్ ఓకేనా కౌన్సిల్. ఈ ఫిజికల్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేయండి అని చెప్తున్నారు అనమాట. ఈ ఫిజికల్ కౌన్సిల్ అనేటువంటిది కానీ ఏర్పడినట్లయితే ఫిజికల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయండి. ఇది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉండాలని వీళ్ళు సలహా ఇవ్వటం జరిగినది. ఓకే రైట్. ఇట్లా మీరు క్లారిటీ వెళ్ళిపోవాలి. ఇది ఏర్పడితే ఒక కౌన్సిల్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే కౌన్సిల్ అనేది ఏర్పడుతుందో ఓకే రైట్, అప్పుడు ఏం జరుగుతుంది? ఒక డిపార్ట్మెంట్ అనేది ఫైనాన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది? క్లియర్గా మనకు ఏరియాలు అనేటువంటి ఏర్పడతాయి. ఓకేనా రైట్. ఫిజికల్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయండి అని సిఫారసు చేయడం జరిగింది 15వ ఆర్థిక సంఘం. మరొక అంశం ఏంటంటే ఎఫ్ఆర్బిఎం అనేటువంటిది లిమిటేషన్ పెట్టండి అన్నాడు. మరొక అంశం ఏంటి? ఎఫ్ఆర్బిఎంస్ లిమిటేషన్. స్టేట్ ఎఫ్ఆర్బిఎం అంటమ్మా. లిమిట్. ఏంటి ఇక్కడ? ఫిజికల్ రెస్పాన్సిబిలిటీస్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఇది. ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2003లో రావడం జరిగినది. 2003లో ఫిజికల్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 క్లియర్గా వెళ్ళండి. వీళ్ళు ఎఫ్ఆర్బిఎం స్టేట్ ఎఫ్ఆర్బిఎం లిమిటేషన్ ఏ విధంగా చెప్పారంటే కోవిడ్-19 వల్ల
అదేవిధంగా జిఎస్టీ విధానం అమలు చేయడం వల్ల కొంత రాష్ట్ర ప్రభుత్వాలకి నష్టం వాటి వెళ్ళిందని చెప్తున్నారు వీళ్ళు. చెప్పడం వల్ల ఏమైందంటే 2021-22 సంవత్సరానికి గాను జిఎస్డిపిలో 4% ఎఫ్ఆర్బిఎంకి సిఫారసు చేయడం జరిగింది వీళ్ళు. తర్వాత దాన్ని మెల్లిగా క్రమేణా 3%కే రావాలి. ఎప్పుడు కూడా ఎఫ్ఆర్బిఎం అనేది లిమిటేషన్ అనేది 3% ఉంటుంది. కానీ ఈ ఎఫ్ఆర్బిఎంని 2021 అండ్ 22 సంవత్సరానికి 4% సిఫారసు చేశారు వీళ్ళు. ఎందుకు చేశారు? కోవిడ్-19 అండ్ జిఎస్టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం రాష్ట్ర ఆదాయాన్ని కోల్పోవడం జరిగినది కాబట్టి తర్వాత నెక్స్ట్ ఏంటి 2023-24 3.5% రావాలి. అండ్ 25-24 నుంచి 26 సంవత్సరానికంట అంటే 2026 సంవత్సరానికి ఎంత పర్సెంట్కి వచ్చేయాలి? 3%కి వచ్చేయాలని చెప్తాను. ఎడ్జ్కి అంతకు వచ్చేయాలి, ఆఖరికి ఏమైంది 3%. అదేవిధంగా రాష్ట్రాలకు అదనపు రుణ సదుపాయాలను కల్పించడం జరిగింది. మరొక సిఫారసులు చేశారు. రాష్ట్రాలకు అదనపు రుణ సహాయం. రుణ ఫెసిలిటీ కల్పించారు. ఎలా కల్పించారు రుణ సదుపాయము? 2020-21 సంవత్సరంలో ఆర్థిక నష్టం బాగా వాటిల్లింది. మీకు చెప్పాను కోవిడ్-19 అనే విషయాన్ని, అండ్ దెన్ జిఎస్టీ అమలు అనే విషయం. ఇప్పుడు జిఎస్టీజీపీలో రాష్ట్ర రుణ సదుపాయాన్ని ఎంత పెంచాడు? 3-5% పెంచాడు. వెరీ 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 ఇంపార్టెంట్. రుణాన్ని 3% మామూలుగా ఎఫ్ఆర్బిఎం ప్రకారం, దీన్ని 3%-5% పెంచడం జరిగినది. ఇట్లా మనకు క్లారిటీ తీసుకెళ్ళిపోవాలి. దీన్ని ఇంకేం చేయాలి? అంచెలంచెలు తగ్గించుకుంటూ రావాలి అన్నాడు. 4 సంవత్సరాల్లో ఫైనల్గా ఎంతకు వచ్చేయాలి? 3%కి వచ్చేయాలి. ఇట్లా అనమాట. ఈ విధంగా సిఫారసులు చేయడం జరిగినది. వీళ్ళు ఈ యొక్క రుణ సదుపాయాలు పొందడానికి చాలా నిబంధనలు పెట్టారు. మీకు తెలుసు, మీకు వార్షిక ఆర్థిక లావాదేవీలు నివేదికను చూపించాలి. ఈ కండిషన్ పెట్టారు. ఏది? నువ్వు 3% నుంచి 5% రుణ సదుపాయం అప్పు పొందాలి అని అంటే, మనం కూడా బ్యాంకు దగ్గరికి వేసి లోన్ పొందాలి అని అంటే ఒక కండిషన్ పెడతారు వాడు. ఆ కండిషన్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఏమో జరిగింది అని అంటే 3%-5%కి ఎఫ్ఆర్బిఎంలో వెళ్తున్నాం మనము అప్పుకి. మనకు అవన్నీ చెప్పాము. ఇప్పుడు ఆరోగ్య రంగానికి కూడా అమౌంట్లు ఏమని చెప్పడం జరిగింది. ఆరోగ్యం ఈ ఆరోగ్య రంగానికి బడ్జెట్లో 8% అమౌంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది మన ఆర్థిక సంఘం. రక్షణ రంగంలో నాన్ లాఫ్ విధానానికి రక్షణ, ఓకేనా? రక్షణ రంగానికి కూడా రక్షణ. ఈ రక్షణ విధానానికి కూడా నాన్ లాఫ్ సిస్టమ్ అంటారు. దీన్ని కూడా ఫండ్ ఇవ్వాలని చెప్తాను. అంటే ఎన్ని కోట్లు సిఫారసు చేసిందంటే 2,40,000 కోట్ల రూపాయలు సిఫారసు చేయడం జరిగింది. కోట్లు, ఓకే, రైట్. ఇంక దీంట్లో మళ్ళీ రాష్ట్రాలు ఉన్నాయి, ఇవన్నీ మీకు వదిలేమ్మా. అదేవిధంగా మరొక విధానం ఏంటంటే ఏపీలో 10 ప్రాజెక్టులకు విదేశీ రుణం అనేటువంటి సిఫారసు చేయడం జరిగింది మన యొక్క 15వ ఆర్థిక సంఘం. ఓకే, 10 అంశాలు అనేటువంటి ఇప్పుడు మనము చూద్దాం. ఒక్కొక్క అంశము. ఈ ఏరియా మీద మీకు పెద్ద ఫోకస్ చేయకపోవచ్చేమో, కానీ ఏపీ బడ్జెట్లో కీలకమైనటువంటిది మాత్రం ఉంది ఇక్కడ. 10 అంశాలకు విదేశీ ప్రాజెక్టు, విదేశీ రుణం ఎంత? విదేశీ అంటే ఏపీలో విదేశీ రుణం అంటే ఏపీ ప్రాజెక్టుకి విదేశీ రుణం ఏంటంటే 15,000 కోట్లు, ఓకేనా? ఈ 15,518 కోట్ల రూపాయలు సిఫారసు చేయడం జరిగినది. ఏవేవి అని అంటే మీకు చెప్పేస్తాం చూడండి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నది కదా. ఈ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి ఎన్ని కోట్లు కేటాయించింది? ఏడీబీ ఇస్తుంది. వీటికి ఎన్ని కోట్లు కేటాయిస్తుందంటే 1,160 కోట్ల రూపాయలు సిఫారసు చేయడం జరిగినది. ఓకేనా చూడండి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఓకేనా? ఈ వీళ్ళకి ఏడీబీ వారు ధన సహాయం చేయడం జరుగుతుంది. దేనికి? విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి ఎన్ని కోట్లు? ఓకేనా, 1,160 కోట్ల రూపాయలు సిఫారసు చేయడం జరుగుతున్నది. క్లియర్. మరొక అంశం ఏంటంటే 24 గంటల పాటు విద్యుత్ సరఫరా. దీన్ని ఎవరు ఇస్తారు? ఏఐఐడి వారు ఇస్తారు.
ఎంత ఇస్తారంటే 159 కోట్లు అని చెప్పారు. ఆ తర్వాత మరొక అంశం అంటే 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసుకోసం IBRD వాళ్ళు కూడా 367 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గ్రామీణ రోడ్లు కూడా AIIB వాళ్ళు 1160 కోట్లు సేమ్ అమౌంట్ ఇస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీలో ఓకేనా అర్బన్ ఏరియాలో వాటర్ సప్లై ఇరిగేషన్స్ ఉన్నది, దానికి కూడా అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి 363 కోట్లు ఇస్తారని చెప్పేసి ఆర్థిక వ్యవస్థకు ఓకేనా. ఇలా అమౌంట్ అనేది 10 అంశాలకు కూడా అమౌంట్లు ఇస్తడం జరిగింది. సరే ఓకే. మనకు ఆర్థిక సంఘంలో ఫండ్ని సిఫారసు చేసేటప్పుడు ఫస్ట్ గాడ్గిల్ ఫార్ములా ఫాలో అయ్యేవాళ్ళం మనం. తర్వాత గాడ్గిల్ తర్వాత ప్రణబ్ ముఖర్జీ అంటారు కదా, ప్రణబ్ ముఖర్జీ అంటారు. ఆ తర్వాత మనం చేసిన గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. కానీ ఇప్పుడు మనం 10వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఈ ఇద్దరిని ఫాలో కావటం లేదు, ప్రస్తుతం కూడా ఫాలో కావటం లేదు మనం. సరే ఓకే. ఇప్పుడు మనకు కీలకమైనటువంటి మరొక అంశం ఏంటంటే ఈ 15వ ఆర్థిక సంఘము GST వచ్చిన తర్వాత GSTలో కొన్ని పన్నులు అనేటివి కలిసిపోయినాయని చెప్పేసి నేను GSTలో క్లాసులో మీకు చెప్పిన ప్రీవియస్ స్లైడ్లో మీరు చూడండి. తర్వాత ఆర్థిక సంఘానికి కొన్ని ఏరియాలు మాత్రం డైరెక్ట్ ట్యాక్స్లు మాత్రమే దొరికాయి. ఆ డైరెక్ట్ ట్యాక్స్లు అంటే మీకేం తెలుసు, కార్పొరేట్ పన్ను అని చెప్పేసి, ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి, కస్టమ్ డ్యూటీస్, డంపింగ్స్ అని చెప్పేసి ఓకేనా, పెట్రోలియం ప్రోడక్ట్స్, వీటి మీద ట్యాక్స్ విధానం ఉంది. ఇప్పుడు ఈ ట్యాక్స్ విధానం ఎంత వచ్చింది దాన్ని ఆల్కులేషన్ చేయాలనే విషయమే ఇక్కడ మనకు 15వ ఆర్థిక సంఘం అనేది కీలకమైనటువంటి అంశం. ఓకే రైట్. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేట్ అనేటువంటిది రాష్ట్ర నిధులు అనేటువంటిది కూడా చూడండి. రాష్ట్రాలకి నిధుల్ని 2 రకాలుగా నిధుల్ని 2 రకాలుగా ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రాలకు నిధులను 2 రకాలుగా. ఎట్లా? స్పెషల్ కేటగిరీ స్టేట్, జనరల్ కేటగిరీ స్టేట్. ఓకేనా? ఈ విధానంలో పంచుతూ ఉన్న విషయం మనకు తెలుసు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలంటే ఏందో చెప్పాను. ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రాలు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనే విషయం మీకు చెప్పాను. మనకు క్లియర్గా వెళ్ళిపోవాలి మీరు. ఓకే రైట్. ప్రత్యేక హోదా రావాలంటే ఆ రాష్ట్రాలకి ఎలా ఉండాలి? ఆ ప్రాంతము కొండలు గుట్లై ఉండాలి, భౌగోళికంగా పర్వత ప్రాంతాలై ఉండాలి, అక్కడ గిరిజనులై నివసిస్తుండాలి, ఆ రాష్ట్రము విదేశాలతో సరిహద్దు కలిగి ఉండాలి, ఆ రాష్ట్రము ఆర్థిక లోటును కలిగి ఉండాలి, ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఉండకూడదు. ఇలాంటి ఫీచర్ ఉంటే ఆ రాష్ట్రానికి ఏమిస్తారు? స్పెషల్ కేటగిరీ స్టేట్ అంటారు. 90:10 రేషియోలో ఫండ్ని అలికేషన్ చేయడం జరుగుతుందని ఇంతకుముందే చెప్పాను. అలాంటి ఫీచర్ లేని రాష్ట్రానికి జనరల్ కేటగిరీ స్టేట్ అంటారు. ఆ విధంగా ఫండ్ క్యాల్కులేట్ చేస్తారు. ఓకే రైట్. ఇది మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే రైట్. సరే ఓకే. ఇప్పుడు 1969 నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఒక కేటగిరీ ఇవ్వాలని చెప్పేసి డిసైడెడ్. ఫస్ట్ ఏంటో మనకు బాగా తెలుసు, హిమాలయ ప్రాంతాలకు ఇచ్చాము, అస్సాం, నాగాల్యాండ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ఈశాన్య రాష్ట్రాలకి అన్నిటికీ కూడా ఇంచుమించు ఇస్తున్నాము. ఈశాన్య రాష్ట్రాలకి ఎందుకంటే కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు విదేశాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఓకే రైట్. అక్కడ మౌలిక వసతులు ఉండవు, ఎందుకంటే కొండ గుట్లు అన్నీ కాబట్టి అక్కడ మౌలిక వసతులు ఉండవు కాబట్టి రైట్. వీటి కోసం ప్రత్యేక గ్రాంట్లు అంటే చెప్తున్నాను, గ్రాంట్లు అంటున్నాను నేను 275 ఆర్టికల్లో ఓకేనా సిఫారసు చేయడం జరుగుతుంది. 275 సబ్సెక్షన్ 1లో రాష్ట్రాలకు కూడా విద్యాపరంగా ఆరోగ్యపరంగా కూడా గ్రాంట్లు సిఫారసు చేస్తుంది. ఇలా మనకు ఆర్థిక సంఘం మీద నేను మీకు 4 పార్టుల్లో మీకు క్లారిటీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేసాను. మీరు చదవాల్సిన బాధ్యత మీది. ఓకే రైట్. మీకు మా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే రైట్. మీకు ఈ ఏరియా నుంచి ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆర్థిక సంఘం. ఎన్నో ఆర్థిక సంఘం? 15వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరు? NK సింగ్. ఓకే రైట్. ఏ రేషియోలో ఫండ్ అల్కులేట్ చేస్తున్నాడు? 59:41 రేషియోలో పన్నుల్ని ఓకేనా విభజిస్తున్నాడు. దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే కేంద్ర రాష్ట్రాలకి ఓకేనా పన్నుల వాటాను పంచటమే.
ఓకేనా. సో 280 ఆర్టికల్లో సో రాష్ట్రపతి ఓకేనా సో ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. క్లియర్. 281 ఆర్టికల్లో ఈ ఆర్థిక సంఘము తన నివేదికను రాష్ట్రపతి సమర్పిస్తారు. రాష్ట్రపతి పార్లమెంట్లో సబ్మిషన్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి ఏర్పాటు చేస్తారు. ఇది పర్మనెంట్ సంస్థ అంటే కాదు, ఇది తాత్కాలికమైనటువంటి సంస్థ. ఓకే రైట్. ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారు? 1+4. ఓకేనా. ఇది క్లియర్గా వెళ్ళాలి. రాష్ట్రాలకి గ్రాంట్లు ఎన్ని కోట్లు ఇచ్చింది, గ్రామీణ ప్రాంతాల గ్రాంట్లు, ఇలా మీరు చదువుకొని 15వ ఆర్థిక సంఘంలో ఈజీగా మీరు పెట్టుబడి. ఓకేనా రైట్. థ్యాంక్ యూ.